పల్లెలు పట్నాలు మొత్తం మేడారంతో దొక్కుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, ఆటోలు, బస్సులు ఇట్లా ఏది దొరికితే అదే పట్టుకొని పోతున్నారు. నడవ జాగ కాదు, నిలబడనికి కూడా జాగ లేనంత మందితోటి మేడారం కిటకిటలాడుతున్నది. ఇక పబ్లిక్ తోటి పాటు లీడర్లు కూడా లైన్లు కడుతున్నాడు మేడారం సమ్మక్క సారక్క తీర్థానికి. కన్నెపల్లికెంచి సారలమ్మ, పునుగొండ్లకెంచి పగిడిద్దరాజు, కొండాయికెంచి గోవిందరాజు, చిలకలగుట్ట మీదికెంచి వచ్చిన సమ్మక్కను దర్శించుకొని మొక్కులు పెట్టేటందుకు ఉష్కే పోతే రాలనంత జనమత్తున్నారు మేడారంకు. జంపన్న వాగుల తానాలు చేసి గద్దెల కాడ బంగారం మొక్కులు పెడుతున్నారు వచ్చిన పబ్లిక్. ఇక కోళ్ళు మేకలను ఓసుడు తినుడు దాగుడు జోరుగా చేసుకుంటున్నారు పండుగను. అయితే పబ్లిక్కే కాకుండా రాజకీయ లీడర్లు కూడా వస్తున్నారు సమ్మక్క సారలమ్మను దర్శించుకోనీకి. తెలంగాణ గవర్నర్ తమిళసై మేడం, సీఎం రేవంత్ అన్న, ఇంకొందరు మంత్రులు రేపు మేడారం పోయి దర్శించుకుంటారట సమ్మక్క సారలమ్మను. ఇక ఇయ్యాలనైతే తెలంగాణ పువ్వు పార్టీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు నిలువెత్తు బంగారం మొక్కు పెట్టి పూజలు చేసిండు. మంత్రి సీతక్క అన్ని దగ్గరుండి చూసుకున్నది. ఇక అటెన్కల ఇద్దరు కూసుండి మైకు పట్టుకొని మాట్లాడిన్రు. అయితే మేడారం జాతరను జాతీయ పండుగగా గుర్తించాలనే డిమాండ్ ఉన్నది కదా, గదాని మీద మాట్లాడుకుంటా గిట్లా అన్నాడు కిషన్ రెడ్డి సారు. మేడారం జాతరను నేషనల్ ఫెస్టివల్ గా గుర్తించాలంటారు. అటు సిస్టమ్ దేశంలో ఎక్కడ లేదు కాబట్టి కొంత అది అనవసరంగా అది అక్కడక్కడ కొంత సోషల్ మీడియాలో జరుగుతూ ఉంది. దేశంలో ఏడ జాతీయ పండుగ అనేదే లేదు, గందుకే మేడారంకు గసొంటి హోదా ఇయ్యలేం అని అంటున్నాడు కిషన్ రెడ్డి సారు. ఇక సెంట్రల్ సర్కార్ ఆలోచనలు ఎట్లున్నాయో గాని కేంద్ర మంత్రికి ముచ్చట చెప్పిండంటే అది అయ్యేది కాదనే అనిపిస్తున్నది. ఈ మాటతోటైతే ఆదివాసీల ఆశల మీద నీళ్లు పోసినట్టే అయింది. ఇక ములుగుల సమ్మక్క సారక్క ట్రైబల్ యూనివర్సిటీ ముచ్చట కూడా తీసిండు. సెంట్రల్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుంచే అమ్మవారి పేర్లతో ఇక్కడ ఏర్పాటు చేసుకుని అడ్మిషన్స్ నిర్వహించాలనేటువంటి నిర్ణయం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి తీసుకున్నాయి. సుమారు 900 కోట్ల రూపాయలతో ఇక్కడ సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభం కాబోతుంది. ఇక మోక చూస్తంటే మేడారం పేరు మీద మంచిగానే డెవలప్మెంట్ అయ్యేటట్టున్నది. ఇక మరి రేపు సీఎం సార్ వచ్చి ఏం చెప్తాడో, ఎంత హవా ఉంటదో చూడాలే. తింటే గారెలే తినాలే, ఇంటే భారతమే ఈనాలే అని ఎట్లా అంటారో, చేస్తే సర్కార్ కొలువై చెయ్యాలి అని కూడా గట్లనే చాలా మంది కూడా అంటారు. మీరు ఇన్నరో లేదో కానీ గదైతే నిజమే. ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో ఏం చేస్తారో వాళ్ళకే తెలియాలి. వాళ్ళతోటి పనుండే పబ్లిక్కే కాదు, వాళ్ళు కూర్చుండే కుర్చీ కూడా బాధపడుద్ది కావచ్చు. మీరు కొలువు చేయనీకి వస్తున్నారా లేకపోతే ఇంట్లో టైంపాస్ కాకపోతే వస్తున్నారా అని. మరి ఇప్పుడు సర్కారు కొలువులు చేసేటోళ్ళ గురించి ఎందుకు చెప్తున్నానంటే, సెక్రటేరియట్ల పనిచేసేటోళ్లకు టైం తోటి పని లేదు. ఎప్పుడు వచ్చిండ్రని ఎప్పుడు పోయిండ్రని అడిగేటోళ్ళే లేరు, అడ్డం చెప్పేటోళ్ళు కూడా లేరు అని బయట టాకున్నది బగ్గా. అగ్గో గా మాటను నిజం చేసి జనాలకు వాళ్ళ మీదున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా టైంకు రాకుండా ఇష్టం వచ్చినప్పుడు వచ్చుకుంటా బగ్గనే కట్టబడుతున్నారట తెలంగాణ సెక్రటేరియట్ల కొలువు చేసేటోళ్ళు. 10 గంటలకే అంటే పొద్దుగాల 8 గంటలకే వస్తున్నారా? అసలు బువ్వ గివ్వ గిట్ల ఏం తినకుండా మొస కూడా తీసుకోకుండా సిన్సియర్గా సీరియస్గా పనిచేస్తున్నారా ఏంది అని షేకింగ్కు పోయిన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి సార్కు పెద్ద శాఖ ఇచ్చిండ్రు సెక్రటేరియట్లున్న రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. పొద్దుగాల 10 గంటలకు రావాల్సిన వాళ్ళు పగటిలు 12 అయినా కూడా అందరూ రానేలేదట ఆఫీస్కు. ఓష్ని అన్నాలం పాడుగాను అని హాజరు రిజిస్టర్ కూడా షేకింగ్ చేసిండు. అచ్చుడు ఆలస్యమైనా కూడా పోవుడైతే ముందే పోతున్నారట సెక్రటేరియట్ల కొలువు చేసేటోళ్ళు. అగ్గో గసంటలందరి లిస్టును తీసుకొని యాక్షన్ తీసుకోవాలి అని చెప్పిండు మంత్రి పొంగులేటి సారు పెద్ద ఆఫీసర్లకు. ముఖ్యమంత్రి కాడికేంచి మంత్రులందరి ఆఫీసరుండే సెక్రటేరియట్లనే గిట్లుంటే ఇంకా రాష్ట్రం మొత్తం ఉన్న సర్కార్ ఆఫీసర్ల సంగతి ఏందో. కొలువంటే భయం లేదో, జనాలంటే చిన్నసూపో గాని ఎవ్వరు కూడా టైంకు రారు, టైంలో పనులు చెయ్యరు. ఇంకా మీదికేంచి లంచాలు తీసుకునుడు చూడాలి. మరి పొంగులేటి సారు షేకింగ్ చేసినట్టే తత్తిమ మంత్రులు కూడా ఆళ్ళ డిపార్ట్మెంట్లలో షేకింగ్లు చేస్తారో లేదో. ఇన్నొద్దులు లెక్క కాకుండా ఇప్పటికెంచి సర్కారు కొలువు చేసేటోళ్ళు టైంకు ఆఫీసులకు పోతారో లేదో అని అనవట్టిండ్రు ఈ ముచ్చటెరకైన పబ్లిక్. మేడారం మహాజాతర నిన్నటి సందే శురువైంది కదా, మరి ఎక్కడెక్కడికెళ్ళో భక్తులంతా మేడారంకి వస్తున్నారు. ఇప్పటిదాకా లక్షల మంది మొక్కులు చెల్లించుకున్నారు.
మరి ఆడ సౌలతులు ఎట్లున్నాయి, జాతర ఎట్లా జరుగుతుంది, అన్ని ముచ్చట్లు భక్తులను అడిగి తెలుసుకుందాం పాండి. మాకు అనుకున్న కోరిక నెరవేరితే బాబు కావాలని కోరుకున్నాం. ఆ కోరికను తప్పకుండా నెరవేరితే అమ్మవారికి డబల్ పాపెత్తు అంటే ఇప్పుడు నెక్స్ట్ టైం ఇప్పుడు కోరుకోనికి వచ్చింది అక్క, కోరిక నెరవేరితే నెక్స్ట్ టైం వచ్చి నిలువెత్తు బంగారం ఇస్తారు అంతేనా అండి. ఇంత లక్షల మంది జనాలలో ఫ్యామిలీస్ తో వచ్చిన వాళ్ళు కూడా ఎంత పట్టుకొని వెళ్తున్నా కూడా ఎక్కడో ఒకడ చిన్న పిల్లలు కావచ్చు పెద్దవాళ్ళ నుంచే తప్పిపోతున్నారు కూడా. ఆ తప్పిపోయిన వాళ్ళని పిలవడానికి కూడా స్పెషల్ గా కొన్ని కేంద్రాలు కూడా పెట్టిర్రు. వాళ్ళని పిలిపించుకొని మైక్ లో అనౌన్స్మెంట్లు కూడా చేస్తున్నారు. ఆ సమ్మక్క గద్దెనెక్కే టైం గడుస్తున్న కొద్ది కూడా అసలు ఎంత మంది జనాలు పెరుగుతూనే ఉన్నారు. ఈ రోజే ఇంతున్నారు అని అంటే ఇక రేపు ఎల్లుండి జనాల రద్దీ ఎట్లుంటది అని అయితే మన ఊహకి కూడా అందది కావచ్చు. మంచిగా అంటే అమ్మవారికి మొత్తం మొక్కులు చెల్లించుకొని మరి కోడి మేక ఏమైనా బలిచ్చినాము, కోడిని ఇచ్చినాము, మేకని ఇచ్చినాము, జంపన్ నాగు దగ్గర స్నానాలు చేసినాము, బంగారం ఎత్తుకొని వస్తున్నాం సమ్మక్కకు. ఎట్లా ఈడ ఉండనికి ఎట్లా గుడారాలు తీసుకొని వంటలు చేసుకొని ఉంటున్నారా? చెట్టు కాడ అక్కడ ఒకటి టెంట్ వేసుకొని, ఇక్కడ గుడులు గోపురాలు లేవు కదా ఆమెకే, మనకెట్లా ఇస్తుంది? టెంట్ కింద ఉండాలి, చెట్టు కింద ఉండాలి. బంగారం ఇచ్చినాము, మంచిగా సంతోషంగా చేసుకున్నాం. అందరికి మొక్కులొప్ప చెప్పినాం, తల్లి కొప్ప చెప్పినాం, పిల్ల కొప్ప చెప్తాను. పోయినసారి కంటే ఈసారి చాలా అంటే చాలా రష్ ఉంది. అసలు మైండ్ బ్లాక్, క్రోర్స్ ఆఫ్ పీపుల్, ఇటు చూస్తున్న మంది అటు మొత్తం ఎక్కడెక్కడ హడావిడి మొత్తం తోసుకున్నాడే, పక్కన చూసలేదు. తోసుకున్నామా, పోయినామా, దర్శనం అయిందా, పోయినాం ఇంటికి, అంతే అలా ఉంటున్నారు. పిల్లలకు జాబులు లేవటే జాబులు రావాలి, రేవంత్ రెడ్డి కోరుకుంటున్నాం. పింఛన్ లేనిలో పింఛన్ రావాలి, అంతేనండి. జాతర మాత్రం బాగానే దర్శనం మీద బాగానే వాలంటీర్స్ వీళ్ళు గ్రీషెట్ చేసుకున్న వాళ్ళు ప్రసాదం పడితే వాళ్ళు 100 రూపాయలు 50 రూపాయలు ఇస్తా ప్రసాదం ఇస్తా అంటున్నారు. వాళ్ళు ఏర్పాట్లు కొంచెం ఇంకా బాగుండేదండి, కొంచెం నీట్నెస్ లేదు కదా. తల్లి సమ్మక్క నమ్మిన వాళ్ళు ఎవరు ఇది కాలేదు. ఆ తల్లి ఉంది కాబట్టి ఇంత లక్షలాది జనం మనకు వస్తున్నారు. ఒక కుంకుమ భరిన రూపము, ఆ చిలుకల గట్టు మీద 18 శక్తి పీఠాల పవర్ ఉంది అమ్మవారికి, సమ్మక్క తల్లికి. సార్లమ్మ గద్దెక్కింది, తల్లి ఎక్కుతుంది, మాకు చాలా ఆనందం ఉంది. సీతక్క బాగా చేసింది, అంతా అందరు చల్ల ఉండాలి. మా తల్లి సమ్మక్క ఆశీర్వాదం అందరికి ఉండాలి. చాలా బాగా జరిగింది. నిన్న చేసుకున్నాం, ఈ రోజు చేసుకున్నాం. మేము 2 రోజులు ఇక్కడే ఉంటాము, మళ్ళీ రేపు బయలుదేరుతాం. మంగళవారం రోజు ఇక్కడికి వచ్చాము. మన మహిళలకు ఫ్రీ కాబట్టి ఇంకా పబ్లిక్ ఎక్కువ వచ్చారు, మస్తు ఉన్నది, మంచిగా ఉన్నది, లైన్ కూడా మంచిగా ఉన్నది. మళ్ళీ 3 ఏళ్ళకి మా కొడుకు పెళ్ళి, మా కొడుకు కోడలు, మా మనవరాలతో చల్లగా అరేంజ్మెంట్స్ కూడా చాలా బాగున్నాయి. బస్సు సౌకర్యం బాగుంది, వాటర్ సౌకర్యం అన్ని చాలా బాగున్నాయి. అమ్మ ఏ నుంచి వచ్చారు? హైదరాబాద్, సికింద్రాబాద్ కి వచ్చినాం. ప్రతిసారి వస్తారా? మొక్కుకున్నారా ఏమన్నా? మొక్కుకున్నాం, తీరిందా కోరిక? మరి తీరిందమ్మా, తీరింది. మళ్ళీ వచ్చినాము. మన్మడు రాబోతుండు మా మేనత్తకు. ఇప్పుడు ఈ సీజన్ లో వచ్చినామంటే మాకు దర్శనం అంటే చాలా ధన్యమైపోయింది. మా అల్లం ద్వారా మాకు ఇక్కడికి వచ్చే అవకాశం కలిగింది. మాకు మొక్కులు తీరినాయి, చాలా సంతోషం అనిపించింది. ప్రతిసారి వస్తారు ఇట్లానే? ప్రతి సంవత్సరం వస్తామండి. ఈసారి చాలా బాగుంది, అమ్మవారి దర్శనం అయింది, చాలా సంతోషం అనిపించింది. అమ్మవారి దర్శనం ఎప్పటికన్నా చాలా బాగా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా బాగుంది. ఎన్నేళ్ల కాంచెలి అమ్మవారిని దర్శించుకుందానికి వస్తాను. 30 ఏళ్ళ బట్టి చేసుకుంటున్నాం. 30 ఏళ్ల కాంచెలి అమ్మవారి సార్ రావడం, ఇట్లా 15 సార్ రావడం. మీ చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా వచ్చినప్పటికి ఇప్పటికి ఎంత తేడా ఉన్నది? చాలా తేడా వచ్చింది, మార్పు చాలా వచ్చింది. మార్పు అందరు కోరుకుంటారు కానీ ఎంత మార్పు వచ్చింది? ఆ మార్పు ఏంటిది? మార్పు అంటే ఫెసిలిటీస్ కొంచెం మారినాయి, ట్రాఫిక్ ఇబ్బంది కొంచెం తగ్గింది. అప్పటికి ఇప్పటికి చాలా వరకు ట్రాఫిక్ తగ్గింది. బస్సులో రావడం అయితే ఇంకా చాలా సేఫ్ వస్తున్నారు, అందరు కూడా చాలా హ్యాపీగా వస్తున్నారు, అందరు వెళ్తున్నారు. మేడారం జాతర కొయ్యేటోళ్ళు జర పైలముల్లో మహాజాతర నిన్ననే శురువైంది కాబట్టి మస్తు మంది ఉన్నారట. పిల్లలను తీసుకొని పోతే జర వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి మరి, లేకపోతే ఆ మందిలో ఆగమే ఏమంటున్నాం. పబ్లిక్ ఇక తెచ్చిన కాడికి వార్తలను నడిచినాయుల్లా ఇవుల్లా ఎల్టీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.